గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారం. నేను షాపెల్లి గ్రామం నుండి, నా పేరు తాళ్ళపల్లి సుభాష్ చంద్రబోస్ గౌడ్. నేను షాపెల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. దయచేసి నన్ను అందరూ ఈ ఒక్కసారి ఇప్పుడు ఆశీర్వదించగలరని నా యొక్క ప్రార్థన. మన గ్రామంలో ఇంతకుముందు లాస్ట్ టైం 2018లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుండి నేను రెండు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఎన్నో పనులు చిన్న చిన్న ఇట్లా ఊళ్ళో తగాదాలు కానీ, పోలీస్ స్టేషన్లో పోవడం కానీ, ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు ఏదన్నా పరిష్కరించుకుంటూ ఇప్పటి వరకు వచ్చిన మా కడియం శ్రేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వడం జరిగింది. నన్ను గెలిపించినట్టయితే మన గ్రామంలో ప్రధాన సమస్యలు, కొంతమంది ఇళ్ల స్థలాలు లేకుండా చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ పేరు ఇంద్రమ్మ ఇళ్లలో పేరు వచ్చినప్పుడు కూడా ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మా గ్రామంలో ఒక 2 ఎకరాల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలాల్లో క్రీడా ప్రాంగణం పెట్టి ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాలు అట్లే మిగిలిపోయినాయి. క్రీడా ప్రాంగణం కూడా అంతా చెల్లాచెదురుగా అయిపోయింది. ఆ క్రీడా ప్రాంగణంలో ఎవరు వాడటం కూడా లేదు. దాన్ని నేను గెలిచిన తర్వాత ముఖ్యంగా చేసేది ఏంటంటే, మా ఎమ్మెల్యే కడియం శ్రీధర్ గారి సహకారంతో, ఎంపీ కడియం కావ్య గారి సహకారంతో ఆ ఇళ్ల స్థలాల పంపిణీ, మన ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు పంపిణీ చేయడం కోసం ముందుగా కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామ పంచాయతీకి మొన్ననే నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ కూడా పూర్తి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా సార్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న గలీలు ఉన్నాయి సార్, వాటిలో కూడా సీసీ రోడ్డు పనులు చేపించడం జరుగుతుంది. కడియం శ్రీధర్ గారి సహకారం వల్ల నన్ను గెలిచినట్టయితే ఇవన్నీ పనులు చేసి ఏ విధంగా మన గ్రామ ప్రజలకు ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరు. కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని మా గ్రామస్తులను కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామస్తులకు తెలియజేయగా, మన గ్రామంలోనే ఉంటూ అందరికీ సేవ చేయడం జరుగుతుంది. ఏ రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. ఏ నైటు లేపినా కానీ, ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా అన్ని విధాలుగా ఎప్పటికీ అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు చేస్తాం. అదేవిధంగా మన గ్రామంలో గుళ్ళు నిర్మించుకోవడం ఉన్నది. దాతల సహకారంతో అవి కూడా తొందరలో పూర్తి చేయించుకుంటాను. మన గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి నేను ముందు వరుసలో ఉంటాను. దయచేసి నాకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా మనం అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటాను. అదేవిధంగా పార్టీలు వేరు. ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఆ ఎలక్షన్లో, మన ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు పార్టీలు చూసుకోవాలి. ఈ సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ చూడొద్దు. మంచి పనులు చేసే వ్యక్తినే ఎన్నుకోవాలి. గ్రామంలో ఉన్న వ్యక్తినే ఎన్నుకోవాలి. దయచేసి నాకు ఓటు వేసి గెలిపించగలరు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.